మద్యం షాపు టెండర్లకు రాత్రితో గడువు ముగియనున్నది. చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చున్నాయి. నిన్నటి వరకు 50,000 అప్లికేషన్లు రాగా ఇవాళ 30 నుండి 40,000 దరఖాస్తులు వచ్చినట్టుగా అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని 2,620 మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. రాత్రి 11 గంటల వరకు అప్లికేషన్లు తీసుకోనున్నారు. 2023లో 1,32,000 దరఖాస్తులు రాగా ఎక్సైజ్ శాఖకు 2,645 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక మద్యం షాపు టెండర్లకు ఈ రోజు రాత్రితో గడువు ముగియబోతోంది. చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు అయితే వస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, దరఖాస్తులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా మద్యం షాపులకు సంబంధించిన దరఖాస్తులు కొనసాగుతున్నాయి. ఈరోజు చివరి రోజు కావడంతో ఉదయం నుంచి కూడా అన్ని ఎక్సైజ్ కార్యాలయాల వద్ద జనం కిక్కిరిసి కనబడుతున్నారు. చివరి రోజు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వేయాల్సుకున్న వాళ్ళంతా కూడా అప్లికేషన్లు వేస్తున్నారు. ఈ సంవత్సరం 1,00,000 రూపాయలు పెంచి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం వసూలు చేస్తుంది. ప్రస్తుతం నేను ఎక్సైజ్ మెయిన్ కార్యాలయంలో ఉన్నాను. ఇక్కడ సికింద్రాబాద్, హైదరాబాద్కు సంబంధించి అప్లికేషన్ ముందుగానే డీడీలు తీసిన వారందరికీ టోకన్లు ఇచ్చారు కాబట్టి ఆ ఏరియా వైజ్గా వారందరినీ కూడా పిలిచి వారి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రాసెస్ అంతా కూడా కొనసాగుతుంది. అయితే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు 5 గంటల వరకు దాదాపు 25,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇంకా 10 నుంచి 20,000 అప్లికేషన్లు వస్తాయని చెప్పేసి కూడా ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది. ఇక హైదరాబాద్లో కూడా గతసారి తీసినటువంటి అప్లికేషన్లు కానీ ఇప్పుడు కూడా ట్రెండ్ అదేవిధంగానే కొనసాగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. 1,00,000 రూపాయలు పెంచారు కాబట్టి అలాంటి ప్రభావం కూడా ఎక్కడా చూపించలేదు. మొదటి 2 వారాలు స్తంభంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చివరి వారంలో భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. 1,00,000 వరకు దరఖాస్తులు వస్తాయని చెప్పేసి కూడా ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. కాబట్టి ఇప్పటికే 75,000 దరఖాస్తులు దాటాయి. ఇంకా రాత్రి 12 గంటల వరకు, అంటే 11 నుంచి 12 గంటల వరకు ఇవన్నీ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. రేపు మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చినాయనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే సికింద్రాబాద్, హైదరాబాద్కి సంబంధించిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనిల్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి హైదరాబాద్, సికింద్రాబాద్లో? హైదరాబాద్, సికింద్రాబాద్ కలిపి టోటల్ 179 షాప్స్ ఉన్నాయండి. ఆ 179 షాప్స్కు ఇప్పటి వరకు 4,400 అప్లికేషన్లు వచ్చాయి. ఇంకా కూడా ఈ కౌంటర్స్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా టోకెన్ నెంబర్స్ ఇష్యూ చేశాము. వాళ్ళందరి దగ్గర ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా మేము ఎంత లేట్ అయినా కూడా తీసుకుంటాము. సో ఓవరాల్గా రెస్పాన్స్ చాలా బాగుంది. సో మంచి ఫిగర్స్ రీచ్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నాం. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఫీజు పెంచి వసూలు చేస్తున్నారు కదా, దాని ప్రభావం ఏమైనా పడిందా? అప్లికేషన్ ఫీజు పెంచినా కూడా రెస్పాన్స్లో మేము పెద్దగా తగ్గుదలేం గమనించలేదు. రెస్పాన్స్ బాగానే ఉంది. చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ కూడా ఉత్సాహంగా అప్లికేషన్స్ ఫైల్ చేస్తున్నారు. ఇబ్బంది. సికింద్రాబాద్ పరిధిలో గతసారి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, ఈసారి ఎన్ని వస్తాయని అంచనా వేస్తుంది? 2023 పాలసీలో హైదరాబాద్, సికింద్రాబాద్ కలిపి 7,000 అప్లికేషన్లు వచ్చాయి సుమారుగా. ఈసారి ఇప్పటికే 4,500 అప్లికేషన్లు వచ్చాయి కాబట్టి మేము ఆ ఫిగర్స్ వరకు రీచ్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నాం. ఈసారి కూడా సేమ్ 7,000, 8,000 వచ్చే అవకాశం రావచ్చు. ఇప్పుడున్న రెస్పాన్స్ బట్టి చూస్తే 7,000 అప్లికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అంతా చాలామంది ఇంకా క్యూ లైన్లో బయట ఉన్నట్టున్నారు. వారందరికీ టోకన్స్ ఇచ్చి రాత్రి వరకు ఈ అప్లికేషన్లు అన్ని ఇప్పుడు లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా టోకెన్స్ ఇచ్చాము. సో ఎంత లేట్ అయినా కూడా వాళ్ళ అప్లికేషన్లు అన్ని కూడా స్వీకరిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉంది ట్రెండ్? ఇట్లానే నడుస్తుంది. హైదరాబాద్ డివిజన్ వరకే మేము చూస్తామండి. అయితే హైదరాబాద్, సికింద్రాబాద్కి సంబంధించి వైన్ షాప్లకు సంబంధించి దాదాపు ఇప్పటికే 4,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా 75,000 అప్లికేషన్లు వచ్చాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం క్యూ లైన్లో మద్యం షాపులకు సంబంధించిన వైన్ షాపులు ఎవరైతే అప్లికేషన్లు వేస్తారో వారంతా కూడా అప్లికేషన్లు వేస్తున్నారు. చాలామంది ఈరోజు ఉదయం నుండి కూడా వచ్చారు. మీరు ఎన్ని వేస్తారండి? అప్లికేషన్ వేస్తారా? అయితే వైన్ షాపులకు సంబంధించి మీరు మాట్లాడండి. చాలామంది చెప్పండి. ఏం చెప్పాలి? వైన్ షాప్కి వేసారు అప్లికేషన్? వేసామండి. మాది ఇక్కడే చిలకలు కూడా ఆల్రెడీ ఒక 15 అప్లికేషన్ ఇక్కడ వేయడం జరిగింది. చూస్తాం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తారు? ఇది మొదటిసారి హైదరాబాద్లో ఇది 4th టైం అండి. 7th ఇయర్ అన్నట్టు, అంటే 3 అయ్యాయి, ఇది 4th మాది. ఆంధ్రాలో కూడా మాకు కొంత ఉన్నాయి. ఉన్నాయి.
గతసారి చిలకలగూడలో వచ్చాయి, సాద్నగర్లో కూడా వచ్చాయి, అంతకుముందు శంషాబాద్ ఏరియాలో వచ్చాయి, అంతకుముందు కూడా మనకి సాద్నగర్ ఏరియాలో వచ్చి 4వ ప్రయత్నం మాది. ఎన్ని వైన్ షాప్లకు మీరు అప్లికేషన్ వేసారు? ఎన్ని అని లేదు కానీ వేసాం. అంటే ఎప్పుడు డ్రా ఎప్పుడు తీస్తారు? రా 23rd ఇక్కడ ఏ వైన్ షాప్? ఇక్కడ మన జూబ్లీ హిల్స్ ఏరియా పరిధిలో వేసాం. తర్వాత మాది సీతాఫల్ మంది చిలకలు కూడా ఏరియా మాది, అక్కడ కూడా వేసాం. ఎట్లా ఉంది? 1 లక్ష రూపాయలు ఫీజు పెంచారు కదా ఈసారి, అయినప్పటికీ కూడా ఏం తగ్గలేదు కానీ కిందట అంత ఇదైతే లేదు. అంటే లాస్ట్ టైం ఏం జరిగిందంటే ఈ 2 lakhs పెట్టడం వల్ల చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వేయగలిగారు. ఇప్పుడు ఏంటంటే ప్యూర్గా ఈ ఫీల్డ్ ఈ బిజినెస్ నమ్ముకున్న వాళ్ళే వేస్తున్నారు, అందువల్ల కొద్దిగా తగ్గింది. లాస్ట్ టైం అంతా ఫ్లోటింగ్ అయితే లేదు ఈసారి. అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా వైన్స్ వ్యాపారం చేసేవారంతా కూడా అప్లికేషన్లు వేస్తూనే ఉన్నారంటున్నారు మరికొందరు. మీరు వేసారండి? మీరు 2 వేసాము. ఎట్లా ఉంది? అంటే గత సంవత్సరం కాంపిటీషన్ ఉంది. పోయినసారి కూడా వేసినాము, పోయినసారి రాలేదు. ఈసారి ఇప్పుడు 2 వేసాం, ఇంకా వేయాలి, చూడాలి. చెప్పండి, మీరు ఎన్ని వేసారు? మేము ఇప్పుడు దాదాపు 16 డీడీలు వేసినాము. లాస్ట్ టైం కంటే ఊహించిన దానికంటే ఏం తక్కువ పడతాయి అనుకుంటే ఈసారి కూడా భారీగానే పడుతున్నాయి. ఈ 3 లక్షలు వేయడంలో భారం ఎక్కువనే అందరి ప్రజలకు అందరికీ. సరిగా అదృష్టంతో కూడుకున్నది. ఇక ఎవరికి లక్కున్నదో వాళ్ళని అదృష్టం వస్తుంది. మాది చార్మినార్ సర్కిల్లో వేయడం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వైన్స్ వ్యాపారం? మేము 94 నుండి కూడా చేస్తున్నాం. ఎన్ని షాపులు ఉన్నాయి గతంలో మీకు? గత 2 షాపులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని షాపులకి? ఇప్పుడు దాదాపు ఒక 8 షాపుల దాకా చార్మినార్ సర్కిల్లో 8 షాపులకు కంటిన్యూ చేస్తాం. మళ్ళీ డ్రాలో తీస్తారు కదా, ఆ రోజు మరి వస్తాయి అనుకుంటారా మీరు వేసినాయని? ఇక భగవంతుడి మీద భారం. వస్తాయనే ప్రయత్నంతో దాదాపు ఇంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక భగవంతుడి అదృష్టంతో కూడుకుంది. అంటే ఎట్లా ఉంది? గతసారికి ఈసారికి ఏమైనా పోటీ ఉందా ఈ వ్యాపారంలో? బాగానే గట్టి పోటీ ఉన్నది. కాకపోతే మేము ఆల్రెడీ ఈ ఫీల్డ్లో 95 నుండి ఉన్నాం కాబట్టి చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం తప్ప ఇంత టఫ్ కాంపిటీషన్లో వేయడం కూడా అంత ఈజీ కాదు. లాస్ట్ టైం కంటే చూస్తే కొద్దిగా క్రౌడ్ తక్కువనే కనబడుతుంది, కానీ ఇక రేపు మనకు ఎంత పడ్డాయి అనేది రేపు తెలుసుకుంటాం. ఫీజు పెంచారు కదా, 1 లక్ష రూపాయలు పెంచి వసూలు చేస్తారు కదా, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో 50,000 ఉన్నది, 50,000కి 2 లక్షలు ఉన్నది. ఈ ఏకంగా ఒకటేసారి ఇది 3 లక్షలు ఉండే. ఇది 3 సంవత్సరాలు పొడిగిస్తే బాగుంటుండే. ఎందుకంటే 2 years కాకుండా ఇంకొక సంవత్సరం పొడిగిస్తే కూడా ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశపడతారు రావాలి, బిజినెస్ చేయాలని. అది చేస్తే గవర్నమెంట్ బాగుండేది. ఈ ఆలోచన ఇంకో 2 సంవత్సరాలు తర్వాత ఇక ఏం జరిగేది ఉంటే జరిగిపోతుంది. ఒక ఫార్మేషన్ ఎన్ని వైన్ షాప్లకి వేసారు అప్లికేషన్? ఒకటే అండి. గత సంవత్సరం వచ్చిందా మీకు? వచ్చాం, ఇప్పుడు కూడా వస్తుందనా? వస్తున్నాను కానీ చార్మినార్ జోన్. అయితే మనం చూడొచ్చు, చాలా ఏరియాలో హైదరాబాద్ సికింద్రాబాద్కి సంబంధించిన అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. తాము వైన్స్ వ్యాపారంలో, ఎందుకంటే మద్యం వ్యాపారం గత కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నామంటున్నారు. మీరు ఎన్ని వేసారు సార్? కొంతమంది మాట్లాడడానికి నిరాకరిస్తున్నప్పటికీ కూడా చాలామంది ఆ హడావుడిలో ఉన్నారు. వైన్ షాప్లకు సంబంధించి వాళ్ళ ఏరియాలకు సంబంధించిన వేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే చాలామంది ఇక్కడ ఉదయం నుంచి కూడా ఎక్సైజ్ కార్యాలయంలో ఇదే క్రౌడ్ కనబడుతుంది. ఎన్ని వైన్ షాప్లకు వేసారండి మీరు? మేము 3 వేసినాం. ఎట్లా ఉంది? అంటే పోయినసారికి ఈసారికి అంటే తగ్గింది, కొంచెం రద్దీ తగ్గింది, అంత లేదు ముందర. మా ఏరియా చార్మినార్ వస్తుంది. మీరు గతంలో వచ్చాయా వైన్ షాప్కి? 3 వైన్ షాప్స్ ఇప్పుడు ఈసారి కూడా వేస్తాం. అక్కడ శంషాబాద్ ఉంది, ఇక్కడ మా ఓల్డ్ సిటీ ఉంది. 3 వైన్ షాప్లకి ఎన్ని అప్లికేషన్లు చేశారు? మేము ఇప్పుడైతే వేస్తున్నాము, ఇంకా టైం ఉంది, లైన్ ఉంది కాబట్టి వెయిటింగ్లో ఉన్నాము. అక్కడ నడిచేటి రంగారెడ్డిలో వేస్తున్నాము, శంషాబాద్, హైదరాబాద్ 3 వేస్తున్నాము. అయితే చాలామంది అదే చెప్తున్నారు. మీరు ఈ వైన్స్కి సంబంధించిన అప్లికేషన్లు ఈరోజు చివరి రోజు కావడంతోనే చాలామంది ఈరోజే, ఎందుకంటే మొదటి నుంచి కూడా 5,000 10,000 వరకు వచ్చాయి, కానీ ఈ చివరి రోజు కాబట్టి దాదాపు 40,000 అప్లికేషన్లు ఈ ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా వస్తాయని చెప్పేసి కూడా ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది. దాదాపు 3,000 కోట్ల రూపాయల ఆదాయం కూడా ఎక్సైజ్కి వస్తుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక మద్యం షాపు టెండర్లకు ఈ రోజు రాత్రితో గడువు ముగియబోతోంది. ఈ రోజు చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు అయితే వస్తున్నాయి. ఇక నిన్నటి వరకు అయితే 50,000 అప్లికేషన్లు వచ్చాయి. ఇవాళ 30 నుంచి 40,000 దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు చెబుతున్నారు.